వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 25 లక్షలు కావాలని బ్లాక్మెయిల్ చేసి 4 ప్రాణాలు తీసిన రిపోర్టర్లు. బయటపడిన నోట్ల కట్టలు, బంగారు కడ్డీలు. జమ్మికుంట తహసీల్దార్ జానకి ఇళ్లలో ఏసీబీ సోదాలు. గీతాంజలికి శ్రద్ధాంజలి కొవ్వొత్తుల ర్యాలీ. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ దుర్గశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వన్ టౌన్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్. చిత్తూరు పట్టణంలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్. కొంగాల గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. అసైన్డ్ భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేసిన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మానాయుడు. కుమ్మరుల అభివృద్ధికి సంక్షేమ సమితి ఆధ్వర్యంలో మొల్లబాంబ జయంతి ఉత్సవాలు. గ్రూప్ 1 దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్. పడవ బోల్తా ఘటనలో 12 మంది పాక్ జాలర్లు మృతి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టంగుటూరు గ్రామంలో 3 కొడుకులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అసలు కారణాలను పోలీసులు వెల్లడించారు. మృతుడి రవి భార్య శ్రీలత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేయగా నీరటి రవి అనే వ్యక్తిని 5 రిపోర్టర్లు, ఒక హోంగార్డ్ 25 లక్షలు కావాలని బెదిరించి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయగా తన 3 కొడుకులను చంపి తాను కూడా ఉరివేసుకున్నాడు. పోలీసులు 4 మృతికి కారకులైన వారిని గుర్తించగా వీరిలో 5 విలేకరులు కాగా ఒక హోంగార్డు, ఇతరులు ఉన్నారు. ఈ నెల 3వ తారీఖు శంకర్పల్లి మండలం టంగుటూరు విలేజ్ లో నీరట్ రవి అనే వ్యక్తి తన 3 కొడుకుల్ని గురివేసి తను కూడా హ్యాంగ్ చేసుకుని చనిపోయిన బ్యాడ్ ఇన్సిడెంట్ మన అందరికి తెలుసు. ఈ విషయంలో పరిశోధన చేస్తే తర్వాత అతను జిఎస్ఎన్ ఫౌండేషన్ లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గ్రామస్తుల దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి తన ఇన్వెస్ట్మెంట్ కలెక్ట్ చేసి జిఎస్ఎన్ ఫౌండేషన్ కట్టాడని, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రాకపోయే వరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కొంత గొడవ జరుగుతున్న క్రమంలో కొంతమంది పత్రికా విలేకరులు, మా దగ్గర నుంచి ఉన్న ఒక హోంగార్డ్ కూడా ఇతనికి ఈ విషయాన్ని బయట పెడతాము లేకపోతే ఈ అతను బ్లాక్మెయిల్ లాగా చేసి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. దాంట్లో 5 పత్రికా విలేకరులు ఇతన్ని దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళ బావమర్ది వీళ్ళందరినీ ఒకరోజు సెటిల్మెంట్ లాగా కలిసి 5 కలిసి 25 lakhs డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో లాస్ట్కి 10 lakhs ఒప్పుకొని తప్పని పరిస్థితుల్లో అతను ఆ రోజు భార్య యొక్క పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళకి 2.5 లక్షలు ఇవ్వటం. దాని తర్వాత వెంటనే అతను నెక్స్ట్ కొద్ది రోజుల్లో పిల్లల్ని చంపేస్తాను చనిపోవడం జరిగింది. జమ్మికుంట తహసీల్దార్ జానకి ఆమె బంధువుల ఇళ్లలో 5 చోట్ల ఈ రోజు ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో 3,20 లక్షల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. అంతేకాకుండా 7 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు భారీగా ఓపెన్ ప్లాట్లను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. వాటితో పాటు 1.4 కిలోల బంగారు ఆభరణాలతో పాటు 1,40,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ జానకి కరీంనగర్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. పెత్తందారుల సైబర్ ట్రోల్స్ కి బలై అసువులు బాసిన గీతాంజలికి శ్రద్ధాంజలి ఘటిస్తూ గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెం గ్రామంలో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి తానేటి వనిత, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మాయిని మానసిక క్షోభకి గురి చేసి ఈ రోజున తన ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకొచ్చారు. వారందరినీ కూడా ఎవరిని విడిచిపెట్టేది లేదండి. ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారికి కఠిన శిక్షలు ఉంటాయి. జరిగిన ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన నేపథ్యంలో సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించడం కూడా జరిగింది. నేను అనే పాయింట్ ఏంటంటే, మహిళ ఇంత ఇదిగా అంటే ఇంత క్షోభ అనుభవించి తన బలవత్ మరణానికి చెందింది. మనం పోలీసు వాళ్ళు కూడా 174 కింద కట్టి అన్నోన్ డెత్ కింద దీనికి అర్థమైతే కూడా చేసింది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా గారి ఆదేశాల మేరకు వన్ టౌన్ ఏరియా లిమిట్స్ లో ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలందరూ శాంతియుతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, వారికి ధైర్యం నింపడానికి ఈ మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం జరిగిందని పోలీసులు తెలిపారు. చిత్తూరు పట్టణంలోని తిరుపతి బెంగళూరు పాత బైపాస్ రోడ్డు నందు కాణిపాకం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఏపీ 39 TP 3648 నెంబర్ గల ప్యాసింజర్ ఆటో నడుపుతున్న డ్రైవర్ జి రవికుమార్ ని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుండి 80,000 రూపాయలు విలువ చేసే 2 కేజీల గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించిన ప్యాసింజర్ ఆటోని స్వాధీనం చేసుకున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ
ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. ములుగు జిల్లా వాజేడు మండలం కొంగల గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. వాజేడు ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువత ఎవరు గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి వాటికి బానిసలై జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. నిషేధిత మత్తు పదార్థాల సంబంధిత చట్టాల గురించి వివరించి అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా వస్తే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలంటూ సూచించారు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బొల్లపల్లి మండలంలోని అయ్యన్నపాలెం, మేకలదిన్నె, బోడిపాలెం తండా గ్రామంకు చెందిన 250 మంది రైతులకు 500 ఎకరాల అసైన్ భూములకు సంబంధించిన పట్టాలను శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బొల్లాపల్లి మండలంలోని అసైన్డ్ భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేసి నిరుపేద రైతులను ఆదుకోవడం జగనన్న ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. రామలాపురం గ్రామానికి సంబంధించి అలాగే మేకలదిన్నె తండ, ఈ 2 తండలకి 250 పట్టాలు మరి మీకు భూ హక్కు కల్పించడం జరిగింది. భూమి పట్టాలు ఒక్కొక్కరికి ఎంత 500 ఎకరాలు, మొత్తం 500 ఎకరాలు. ఈ 250 మందికి పట్టా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్పుకునే పెద్ద పెద్ద నాయకులందరూ మరి ఆ రోజు ఎవరు కూడా ఒక్క సెంటు భూమికి పట్టా ఇప్పిన చేతగాని వాళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్కటి బొల్లాపల్లి మండలానికి పూర్తి స్థాయిలో 250 మందికి 500 ఎకరాలు మహిళలకి అందరికీ పట్టాలు పంపిణీ కార్యక్రమం ఈ రోజు జరగటం చాలా సంతోషం. తిరుపతి జిల్లా పుత్తూరు నందు వెలిసినటువంటి మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొల్లమాంబ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అలాగే ప్రస్తుతం గవర్నమెంట్ వారు చేయవలసిన బాధ్యతలు ఉన్నప్పటికీ వారు వారి బాధ్యతలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్నటువంటి మొల్లమాంబ విగ్రహానికి ఒక పూలమాల వేసిన పాపాన పోలేదు. ఇది ఇలాగా కొనసాగితే మహిళలకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కరువవుతాయన్నారు. ఇది మళ్లీ జరగకూడదు అనే ఉద్దేశంతో కుమ్మరి సోదరులందరూ
అందరూ కూడా ఒకతాటిపైకి వచ్చి మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలని రవికుమార్ తెలిపారు. ఈరోజు పుత్తూరుకు వచ్చి ఇక్కడ మెల్లమాంబ గారికి మేము భక్తి శ్రద్ధలతో మా యొక్క నివాళులు అర్పించడానికి మేము ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నామండి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం తరపున మాకు ఎటువంటి సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి అందడం లేదు. ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యేకి అది నగరికి మన ముఖ్యమైన అది ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరు రోజా గారు అయితే పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. చాలా మంచివారు, చాలా గొప్పవారు. కానీ ఒకసారి మా కమ్మర్ల గురించి కూడా ఆలోచించి ఇక్కడ ఈ ప్రాంగణాన్ని ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్రాంగణాన్ని దీనికి ప్రహారీ కూడా కొంచెం నిర్మించి దీని మా మెల్లమాంబ గారికి అన్ని సౌకర్యాలు అందేటట్టు చేయాలని మేము ఆమెను గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా మేము విన్నవించుకుంటున్నాము. దాంతోపాటు మా కుమ్మరుల యొక్క అభివృద్ధి కోసం వారు పాటుపడవలసిందిగా మన రాష్ట్రం అంతటిలో కూడా పాటుపడవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కుండల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ అనేటువంటిది ఏ గవర్నమెంట్ అయినా సరే గవర్నమెంట్ అనేది విస్మరించడంతో దానివల్ల ఏం జరుగుతుందంటే కుమ్మరులందరూ కూడా తమ వృత్తిని మానివేసి వేరే వేరే కార్యకలాపాలకు వెళ్తున్నారు. దానివల్ల ప్రజల ఆరోగ్యం కూడా క్షీణిస్తుందనే ఒక విషయాన్ని వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన కోరుకుంటున్నారు. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నేటితో దరఖాస్తుల గడువు ముగియనుంది. దీంతో సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. 563 గ్రూప్ 1 పోస్టులతో గత నెల 19న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు 2.7 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. కాగా జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష, అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. అరేబియా సముద్రంలో మార్చి 5న పడవ బోల్తా పడిన ఘటనలో 12 మంది పాకిస్తాన్ జాలర్లు మరణించారని, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పాకిస్తాన్ మిలిటరీ అధికారులు బుధవారం తెలిపారు. కరాచీలోని ఇబ్రహీం హైదరీ ప్రాంతానికి చెందిన 45 మంది మత్స్యకారులు పడవలో చేపల వేటకు వెళ్లగా ప్రతికూల వాతావరణ పరిస్థితులతో మార్చి 5న తెల్లవారుజామున 3 గంటలకు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది జాలర్లు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే హెలికాప్టర్లు, ఓడలు, స్పీడ్ బోట్లతో రక్షణ చర్యలను మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకోగా మిగిలిన 2 మృతదేహాల కోసం వెతుకుతున్నట్లు వారు తెలిపారు. బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 25 లక్షలు కావాలని బ్లాక్మెయిల్ చేసి 4 ప్రాణాలు తీసిన రిపోర్టర్లు, బయటపడిన నోట్ల కట్టలు, బంగారు కడ్డీలు, జమ్మికుంట తహసీల్దార్ జానకి ఇళ్లలో ఏసీబీ సోదాలు, గీతాంజలికి శ్రద్ధాంజలి కొవ్వొత్తుల ర్యాలీ, విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ దుర్గశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 1 టౌన్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్, చిత్తూరు పట్టణంలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్, కొంగాల గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం, అసైన్డ్ భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేసిన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మానాయుడు, కుమ్మరుల అభివృద్ధికి సంక్షేమ సమితి ఆధ్వర్యంలో మొల్లబాంబ జయంతి ఉత్సవాలు, గ్రూప్ 1 దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్, పడవ బోల్తా ఘటనలో 12 మంది పాక్ జాలర్లు మృతి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.